హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బెస్ట్ హెయిర్ గ్రోత్ ఆయిల్ రెసిపీని అయితే చెప్తున్నాను. ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఎవరికైనా హెయిర్ లాస్ బాగా అవుతున్నా, లేదంటే జుట్టు పలచబడుతున్నా అలాంటి వాళ్ళకి ఈ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. దానికోసం నేనైతే మందార పువ్వులు తీసుకున్నాను. ఎర్ర మందారాలు మాత్రమే వాడాలి. అండ్ అవి వచ్చేసి ఒక 30 వరకు తీసుకున్నాను. అండ్ వీడియోలో చూపించిన ఈ ఆకులు ఏంటో మీకు తెలుసు కదండి, అదే గుంటగరగరాకు అంటారు. అండ్ ఇంగ్లీష్లో అయితే బ్రింగ్రాజ్ అంటారు. ఇవి మీకు బయటన్నా దొరుకుతాయి, లేదా పొలాల దగ్గర బాగా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో తర్వాత మందార పువ్వుల్ని వాటర్లో వేసి బాగా 2-3 టైమ్స్ వాష్ చేసేసి ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టాలి మందార పువ్వులు. ఆ తర్వాత ఉసిరికాయలండి. ఉసిరికాయలు హెయిర్కి చాలా మంచిది. ఇది పొద్దున్నే ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ జ్యూస్ కింద తాగినా పర్లేదు, లేదా ఇలా హెయిర్ ఆయిల్లో వేసుకున్నా పర్లేదు. హెయిర్ అనేది రూట్స్ నుంచి బాగా స్ట్రాంగ్ అయ్యి బ్లాక్ కలర్లో అవుతుంది. సో అవి కూడా కడిగిన తర్వాత కాటన్ క్లాత్ మీద వేసి ఎండలో ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే చాలు. దాని మీద ఉన్న తడంతా పోతుంది. గుర్తుపెట్టుకోండి, వాటి మీద తడి అయితే అస్సలు ఉండకూడదు, ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు పేలుతాయి. సో ఇక్కడ మా అమ్మమ్మ అయితే గుంటగరగరాకు ఆకులను అయితే వలిచేశారు. తర్వాత ఆకుల్ని కూడా నేను వాటర్లో వేసి క్లీన్గా వాష్ చేసేసాను. ఒక 2-3 టైమ్స్ అయితే నేను వేసి వాష్ చేశాను ప్రతిదీ. అండ్ గోరింటాకు కూడా తీసుకున్నాను నేను అందులో. చూసారా, గోరింటాకు, కరివేపాకు కూడా వేసాను నేను వాటిలోనే. తర్వాత ఇవైతే ఎండిపోయినాయి. ఇప్పుడు ఉసిరికాయల్ని చిన్న చిన్న పీసెస్ కింద వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోండి. పిక్కల్ని సపరేట్ చేసేయండి. తర్వాత అన్నీ ఎండిపోయిన తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసేసి మెత్తని పేస్ట్లో అయితే మిక్సీ కొట్టేయండి. చూసారు కదా, నేనైతే దాన్ని పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేశాక ఎంత అయ్యిందో. అండ్ కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలన్నమాట. మరి అంత మెత్తగా అయిపోవాల్సిన అవసరం లేదు. కొంచెం అలా ఆకులు కనిపించినా పర్లేదు, మనకి ఆయిల్లో ఫ్రై అయిపోతాయి అవి మొత్తం. సో నెక్స్ట్ అయితే ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ని ఒక ప్యాన్లోకి అయితే తీసుకోవాలి. ఇది వచ్చేసి కేజీ అనమాట ఆయిల్. నాకు 400 రూపీస్ పడింది. అండ్ హాఫ్ కేజీతో కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ ఆయిల్లో ఇందాక నేను చూపించిన పేస్ట్ని అయితే వేసేయండి ఫుల్గా. మీరు ఒక్కసారి కనుక ఈ ఆయిల్ని పట్టుకుంటే మీకు 3 months 4 months ఈజీగా వస్తుంది. 1 kg ఆయిల్ అయితే. హాఫ్ కేజీ అయితే ఒక 2 months వరకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు వీటిలో నేనైతే మెంతుల్ని వేసాను. మెంతులు తెలుసు కదా, ఇవి ఎప్పుడు వేయాలంటే పేస్ట్ వేసిన తర్వాత లాస్ట్లో వేయాలి. మెంతులు వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేయాలి. నేను వీడియోలో చూపించినట్టు అలాగా 2 minutesకి ఒకసారి కలుపుతా అయితే ఉండాలి. సో పేస్ట్ అనేది కరుగుద్ది ఆయిల్లో ఆ పేస్ట్ ఉండల కింద ఉండకుండా మీరు 2 minutesకి ఒకసారి కలుపుకుంటూ ఉంటే కనుక ఆయిల్లో బాగా స్ప్రెడ్ అయ్యి బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో 10 minutes తర్వాత వచ్చి చూస్తే అలా ఆయిల్ నుండి బబుల్స్ అయితే వస్తాయి. సో ఇట్స్ ఏ సైన్ ఆయిల్ అనేది బాగా మరుగుతుందన్నమాట. సో ఆయిల్ అయితే అయిపోయింది. నేను ఆ పేస్ట్ని సపరేట్ చేయడానికి ఒక కాటన్ క్లాత్లో వేసి పిండుతున్నాను అనమాట. ఆయిల్ చూసారా ఎంత గ్రీన్ కలర్లోకి వచ్చిందో. ఆ గ్రీన్ కలర్ ఎందుకు వచ్చిందంటే అందులో మనం బ్రింగ్రాజ్ చేసాం కాబట్టి గ్రీన్ కలర్ వస్తుంది. సో ఆయిల్లో వేస్ట్ అంతా సపరేట్ చేసేసిన తర్వాత నేనైతే 100 grams ఆఫ్ ఆమదం తెలుసు కదా, క్యాస్టర్ ఆయిల్ అంటారు, దాన్ని వేసాను అనమాట ఆయిల్లో. సో ఈ క్యాస్టర్ ఆయిల్ అనేది మనం ఆయిల్ బాగా చల్లారిపోయిన తర్వాత వేస్ట్ని సపరేట్ చేసేసిన తర్వాతే వెయ్యాలి. 1 kg ఆయిల్కి నేనైతే 100 grams ఆఫ్ ఆముదం అయితే వేసాను. అండ్ వేసిన తర్వాత ఆయిల్ని అయితే బాగా మిక్స్ చేయండి. ఆ ఆముదము అండ్ మన ఆయిల్ ఫుల్ కంప్లీట్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఈ ఆయిల్ని వారానికి 3 times అప్లై చేసి మార్నింగ్ హెడ్ బాత్ చేసేయండి. మీకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇంకా ఈ ఆయిల్ని అయితే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి వారానికి 3 times అయితే అప్లై చేయండి. మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, ఈ వీడియోకి బాయ్.